ఇదే ఒడిశాకు పోయే టికెట్ అనమాట. చూడండి 735 రూపాయలు అయితే ఉంది. వాడిని వదిలిపెట్టడానికి అయితే ఇదిగోండి నైట్ 12ంటికి అయితే వచ్చిన. బండి అయితే 1ంటికి అని చెప్పారు. నేనైతే బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. జనాలు అందరూ కూడా నిలబడినారు. మనోడైతే సాక్స్లు, బూట్లు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, ఇయర్ ఫోన్స్ అన్నీ చాలా అయితే కొనుక్కున్నాడు. చూడండి బండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేమైతే. చూడొచ్చు అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. మనోడు బాగా రెడీ అయ్యింది అనమాట. ట్రైన్ అయితే ఎక్కడానికి అయితే రెడీ అయితే అయ్యింది. ఈ లోపల ఇంకో ట్రైన్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు మీరు. S4 ఇదిగోండి, ఇది S4 బండి. రిజర్వేషన్ కోచ్కి వచ్చినాం మేము. S4 బండి నెంబరు భువనేశ్వర్ పోతుంది బండి, ఇంకా రాలేదు. అదిగోండి మన ట్రైన్ అయితే రానే వచ్చేసింది. ఈ బండి ఎక్కిచ్చేసి నేనైతే చిన్నగా ఇంటికి పోవాలా. మీరు టైం చూసుకున్నట్టయితే 1 దాటిపోయింది, 1:10 అవుతుంది టైము. బండి అయితే ఆగింది. అదిగోండి మనోడి బండి ఎక్కిస్తున్నాం. లోపలికి వెళ్ళి టికెట్ చూపించేసి ఒక మనిషి అక్కడ పడుకోమన్నాడు అనమాట. చూసుకోవచ్చు. అదిగోండి 15 నెంబరు. ఏదైతే అతను అయితే పండుకోన్నాడు. మేము వచ్చేసరికి అతను అయితే లేపేసి వనోడిని అయితే కూర్చోబెట్టి వచ్చేసాను. నేనైతే బండి కదులుతుందని చెప్పి నేనైతే తొందరగా అయితే దిగేసాను అనమాట. మనోడు జాగ్రత్త చెప్పేసి బయటకు అయితే వచ్చేసాను. సో బండి అయితే బయలుదేరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. నల్లగా వాడిని వదిలిపెట్టేసి ఇంటి దగ్గర అయితే పెట్టినాను అనమాట. ఇంకా బండి వేసుకొని ఇంకా పోతానే ఉన్నాం ఇంటికైతే. సో ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి తొందరగా వెళ్ళేసి పడుకోవాలా. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే బాయ్.